ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి వృషభ రాశి వారికి 16వ తారీఖు నుండి ఆగస్టు 31, 2024 వృషభ రాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము. ఏ గ్రహ ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి అనేది తెలియపరుస్తున్నాము. తృతీయములో రవిగ్రహమున్నాడు. అనారోగ్యము, ఆర్థిక లాభము, సంతాన సుఖము, యత్న కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. రవిగ్రహము విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేయటానికి, మీరు చేసే వ్యాపార వ్యవసాయంలో మంచి లబ్ధి కలగటానికి, మంచి ఆదాయాన్ని కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే కుజగ్రహము జన్మమందున్నాడు. వాహనముయందు జాగ్రత్తగా పాటించవలెను. విరోధములు వస్తాయి. ఇనప వస్తువుల చేత గాని, ఇనుముల చేత గాని దెబ్బలు తగలటానికి అవకాశం ఉన్నది. వాహనము నుంచి దెబ్బలు తగలటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. వాహనం పట్ల జాగ్రత్త వహించవలేను. తప్పనిసరిగా కుజగ్రహానికి పరిహారం చేసుకోవలేను. చతుర్థములో బుధగ్రహం ఉన్నాడు. అనారోగ్యము, మనసు అకారణంగా చింతించటము, బంధువుల ద్వారా శత్రుత్వం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. కానీ భూలాభం కూడా కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే గురుగ్రహము జన్మములో ఉన్నాడు. మీకున్న గౌరవం పలుకుబడి చెడు ప్రభావంగా చూపిస్తున్నది. అవమానం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. మనో చింత, దుఃఖము కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే దశమ స్థానంలో శని ఉన్నాడు. ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవారికి ఉద్యోగము నుంచి పదవి నుంచి పోగొట్టుకోవటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఉన్న ఉద్యోగము పోగొట్టడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. శనికి పరిహారం చేసుకోవలేను. లాభస్థానములో రాహుగ్రహం ఉన్నాడు. వ్యాపార వ్యవసాయ ధనలాభము, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి గృహములో శుభకార్యములు జరుగుతాయి. మంచి లాభాలు పొందుతారు. రాహుగ్రహము మంచి విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నది. భూములు కొనుగోలు చేస్తారు. ఏ పని చేసేవారికి ఆ పనిలో మంచి ఆదాయం కలుగుతున్నది. మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళిపోతారు. మీరు నమ్ముకున్న దైవం మీకు శ్రీరామ రక్ష కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అలాగనే పంచమ స్థానములో కేతుగ్రహం ఉన్నాడు. బిడ్డల వల్ల, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల శత్రుత్వం కలగటానికి అవకాశం ఉన్నది. కేతుగ్రహానికి పరిహారం చేసుకోండి. అలాగనే శుక్రగ్రహము 4వ చతుర్థ స్థానంలో ఉన్నాడు. వాహన సుఖము, భూమి కొనుగోలు చేస్తారు. లేదా బంగారము కానీ, భూమి కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ చేసేవారికి విపరీతమైన ఆదాయాలు ఎక్కువగా కలగటానికి అవకాశం ఉన్నది. క్రయ విక్రయాదులు, భూమిని అమ్మటము, కొనుగోలు చేసేవారికి మంచి ఆదాయం కలగటానికి అవకాశం ఉంది. అనుకున్నటువంటి ధనము చేతికి పుష్కలంగా వస్తున్నది. అనుకున్న కార్యాన్ని సాధిస్తారు. అయితే మీకు బాగా ఉండే గ్రహాలు, రవిగ్రహం బాగున్నాడు, రాహుగ్రహం బాగుంది, శుక్రగ్రహం బాగున్నది. ఈ 3 గ్రహాలు రాజయోగాన్ని ఇస్తున్నాయి. బాగులేని గ్రహాలు 6 గ్రహాలు ఉన్నాయి. కుజుడు బాగలేడు, బుధగ్రహం బాగలేదు, గురుగ్రహం బాగులేడు, శని బాగులేడు. ఈ 6 గ్రహాలకి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. మీకు విశేషమైనటువంటి రాజయోగం పట్టుకోవడానికి అవకాశం ఉన్నది. మంచి అదృష్టం వరిస్తున్నది. ఆదివారం మీకు కలిసి వచ్చే వారాలు: ఆదివారం కలిసి వస్తుంది, శుక్రవారం కలిసి వస్తున్నది, మంగళవారం కలిసి వస్తున్నది. ఈ 3 వారాలు మీకు ఏ పని చేసినా మంచి అదృష్టం. అదృష్ట సంఖ్యలు 3వ తారీఖు, 11వ తారీఖు, 6వ తారీఖు మీకు అదృష్టం వరిస్తుంది. ఈ తారీఖుల్లో మీరు వ్యాపార, వ్యవసాయ, ఉద్యోగము, నూతన ప్రయత్నము ఏదైనా నూతనంగా చేసేటప్పుడు ఆ డేట్లో మీరు చేసుకుంటే మీకు మంచి అదృష్టం వరించడానికి అవకాశం ఉన్నది. సలహాలు, సందేహాలు కావాలంటే మా నెంబర్ని సంప్రదించండి. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి.